అవినీతి బాగోతం బయటపడింది. ఖాళీ వాహనం తీసుకొచ్చి చెరువులో చేపలు పోశామంటూ కాంట్రాక్టర్ డ్రామా చేస్తున్నాడని స్థానికులు ఆరోపించారు. చెరువు చైర్మన్ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చెరువులో చేపలు పోసినట్లుగా కల్లబొల్లి మాటలు చెబుతున్నాడు. సంబంధిత శాఖ అధికారులను అడిగినా వారి నుండి ఎలాంటి స్పందన రావడం లేదంటూ స్థానికులు ఆరోపించారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని చేపలు పోసారా లేకుంటే పోసిన చేపలను ఎవరు పట్టుకుపోయారో విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండ ఊర చెరువు 107 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం మన చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం చైర్మన్ కానీ డైరెక్టర్లకు కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరిగిందని చెప్తున్నారు అధికారులు. కానీ మాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. చెరువులు చేప పిల్లలు పోసిర్రా లేదా అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాల్సిందిగా అధికారులపై మేము కంప్లైంట్ చేస్తున్నాము. చెరువు విస్తీర్ణం సుమారు 100 నుంచి 110 ఎకరాల మధ్యలో ఉంటుందండి. ఇంత పెద్ద చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా పంపిణీ కార్యక్రమం జరిగింది. సుమారు 2 లక్షల చేపల్లో పంపిణీ చేస్తారండి ప్రతి సంవత్సరం. ఇప్పుడు పోసిరని చెబుతుంటారు కానీ మాకైతే నమ్మకం కలగట్లేదు. కనీసం ఎటువంటి ఒక ఫోటో కానీ ఎటువంటి రాతపూర్వకంగా కానీ మాకైతే చెప్పాలి. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను అడ్డుకోవాలి.